ఆర్మా వార్తలకు స్వాగతం. అన్నదాతల సుఖం కోసం ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సూపర్ సిక్స్ల మరో పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం సత్యవేడు నియోజకవర్గంలో 29,653 మంది రైతులకు రూపాయి 20,38,00,000 నగదు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం సత్యవేడు బేరిశెట్టి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు మద్దతు అందించినట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 7 మండలాలకు చెందిన రైతులకు తొలి విడతగా రూపాయి 20,38,00,000 నగదు పంపిణీ చేశారు. మండల వారీగా కేవీబీపురం 7,421 మందికి 5,08,00,000, నాగలాపురం 3,875 మందికి 2,58,00,000, నారాయణవనం 2,661 మందికి 1,91,00,000, పిచ్చటూరు 3,281 మందికి 2,27,00,000, సత్యవేడు 3,417 మందికి 2,36,00,000, వరదయ్యపాలెం 4,286 మందికి 2,94,00,000. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకా అర్హులైన రైతులు ఉన్నట్లయితే వారు రైతు సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం ఇలాంటి పథకాలతో రైతులకు విశ్వాసాన్ని కలిగిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇకపోతే ఈ నెల 15వ తేదీ నుంచి మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించనుందని ఆయన ప్రకటించారు. అంతకుముందు పురుగు మందులు పిచికారీ చేసే డ్రోన్ పరిశీలించిన ఎమ్మెల్యే రైతులు ఏర్పాటు చేసిన కూరగాయలు స్టాళ్లను కూడా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో వామా పీడీ శ్రీనివాస్ ప్రసాద్, జెడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్, అధికారులు, కూటమి పార్టీలో నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కావాలనే మాకు సోమవారం చేయండి. ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో లాంచ్ చేస్తున్నారు. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు సత్యవేడు కాన్స్టిట్యున్సీలో లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఇక్కడ 29,653 మంది లబ్ధిదారులను రైతులను గుర్తించడం జరిగింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,23,00,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 5,56,00,000, రెండు కలిసి ప్రతి రైతుకు కూడా ఈరోజు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కలిసి ప్రతి రైతు అకౌంట్ లో ఈరోజు 7,000 రూపాయలు జమ అవడం జరుగుతుంది. రెండో విడత మళ్ళా 7,000 రూపాయలు, మళ్ళా ఆఖరి విడత 3వ విడత 6,000 కలిసి మొత్తం 20,000 రూపాయలు రైతుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ చేతికి అందించడం జరుగుతాం. గౌరవ ముఖ్యమంత్రులు ఏదైతే చేసే ఎన్నికల్లో అది తప్పకుండా ఎంత ఇబ్బందైనా ఎంత కష్టమైనా అది నెరవేరుస్తూ వాగ్దానాలు చేస్తూ సందర్భంగా ఈరోజు రైతులకు సంబంధించి సంవత్సరానికి 20,000 రూపాయలు మన పీడీ గారు చెప్పారు. ఎప్పుడు వేస్తామని చెప్పి ఇప్పుడు 7,000, మరో 7,000, మరో 6,000 అంతగా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేసేశారు. ఈ సందర్భంగా రైతులంతా కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సపోర్ట్లో మోగించాలని మనస్ఫూర్తిగా అలాగనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఏడు జరుగుతుంది. అలాగే మీరు చూస్తుంటారు గ్రామీణ ప్రాంతంలో సానుభూతి అవ్వాలి మహారాజులు ఫోన్ చేస్తున్నారు. ఈరోజు కంట్రోల్ సాధించుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రమాణ మార్పు
వచ్చే పారిపోయి 7,000 కూడా గతంలో నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు రైతు భరోసా ప్రభుత్వం మీకు ప్రోత్సహిస్తూ పారిశ్రామికతో పనిచేస్తున్నాం. రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మంచిగా మనందరూ కూడా తెలియజేస్తూ మనకు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అందించేటువంటి పారితోషికాన్ని తప్పకుండా ప్రతి పేదవాళ్ళు చేసే బాధ్యత అధిగమించే బాధ్యత తీసుకుంటుందని మన కాన్స్టిట్యూన్సీ ఒక్కొక్క మండలానికి 5 కోట్లు 7,000 పరిదాక 40 కోట్ల రూపాయలు పనిచేయించారు. అధికారులకు మరి పాత్రిక సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ కానీ అలాగే ప్రజాప్రతినిధులైనటువంటి సుందరరెడ్డి గారికి రైతులకు అక్కా చెల్లెమ్మలకు పాత్రికులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ